ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దానిని పోలుద్దుము? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, దేవుని పట్ల మనము ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు. అన్ని కూర గింజలలో మనం చూస్తే ఆవగింజ చాలా చిన్నది, కానీ అది పెరిగిన తర్వాత ఏమవుతుందంట? మహావృక్షం అవుతుంది. ఆకాశ పక్షులకు అది నిలయమవుతుంది. ఇక్కడ మనకి సాదృశ్యంగా ఆవగింజ ఎలా అయితే సంపూర్ణమైనటువంటి రౌండ్ గుండ్రంగా ఉంటుందో, అలాగే దృఢమైనటువంటి గట్టితనాన్ని కలిగి ఉంటుందో, మనము కూడా దేవుళ్ళో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం పెరిగి ఆయనలో నివసించినప్పుడు ఎలా అయితే ఆకాశ పక్షులకు అది నివాసయోగ్యమైన మహావృక్షముగా అయినదో, మనము కూడా అలాగే ఫలించి మహావృక్షముగా ఉంటాము. దేవుని సైనికులుగా మనము సిద్ధపడతామన్నమాట. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాం, ధైర్యం తెచ్చుకుందాం. ఆవగింజంత విశ్వాసం చూపిస్తే చాలా దేవుడి పట్ల మనము ఆయన మహా ఆశ్చర్యాలు, అద్భుతాలు చేసేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.